ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే దాల్ ఫ్రై రెసిపీని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఈ వీడియో కంప్లీట్గా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు రుచిగలు. ముద్దపప్పుకి మనకు ముందుగా కావాల్సింది పెసరపప్పుని ప్రెషర్ కుక్ చేసి స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా నేను. హాఫ్ గ్లాస్కు ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్ చేసి స్మాష్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ లేదంటే గీ వేసుకోండి. నేను 2 యాడ్ చేసుకున్నా. ఆయిల్, గీ, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకొని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నా. ఆయిల్లో బాగా వేగనివ్వండి. పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకుంటున్నా. ముద్దపప్పు కొంచెం చప్పగా ఉంటుంది కదా, కారం కావాలి అని పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. అలాగే కరివేపాకు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, అలాగే ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకొని వేగనివ్వండి. ఆనియన్స్ కొద్దిగా వేగితే సరిపోతుంది. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడైతే 2 టమాటోలు సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసి బాగా కలుపుకోండి. టమాటాలు బాగా మగ్గాలి, అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా, తొందరగా మగ్గిపోతాయి అని. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము ప్రెషర్ కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. మిగిలిన పప్పు, కుక్కర్లో మిగిలిన పప్పుకి కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేయకండి, కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ముద్దపప్పు ఎప్పుడు గట్టిగా ఉండాలి. ఈ ముద్దపప్పు అయితే రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. చాలా కమ్మగా కూడా ఉంటుంది. సో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచారంటే మీకు మీ ముద్దపప్పు ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా తొందరగా ఈజీగా రెడీ అయిపోయే ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నెయ్యి వేసుకొని అన్నంలో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.